టాలీవుడ్ లో టైర్ 2 హీరోల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వరుస ఫ్లాప్లతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఒక్క హిట్ అయినా దక్కితే చాలని ఎంతగానో పరితపిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ క్రాక్ చిత్రం హిట్ కావడంతో మళ్లీ మంచి ఫామ్ లోకి వచ్చేశాడు. కానీ ఖిలాడి చిత్రం ఫ్లాప్ అయింది. ఆ తర్వాత రిలీజ్ అయిన రామారావు ఆన్ డ్యూటీ డిజాస్టర్ అయింది. యంగ్ హీరో శర్వానంద్కి మహానుభావుడు మంచి హిట్. ఆ తర్వాత విడుదలైన శ్రీకారం ప్రేక్షకుల తిరస్కరణకు గురైంది. ఆడవాళ్లు మీకు జోహార్లకి పాజిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్లలో మాత్రం వెనుకబడింది. నూతన చిత్రం ఒకే ఒక్క జీవితంపైనే ఆశలు పెట్టుకున్నాడు. నేచురల్ స్టార్ నానికి ఎంసీఏ తర్వాత హిట్ దక్కలేదు. జెర్సీ చిత్రానికి మంచి టాక్ వచ్చింది, కానీ ఆ స్థాయిలో వసూళ్లు రాలేదు. శ్యామ్ సింగరాయ్ చిత్రానికి అదే పరిస్థితి. అంటే సుందరానికి నిరాశపరిచింది. రాబోయే చిత్రం దసరాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్. ఆ తర్వాత రెడ్ చిత్రం ఫ్లాప్ అయింది. వారియర్ చిత్రం డిజాస్టర్ అయింది. బోయపాటి డైరెక్షన్ లో రానున్న పాన్ ఇండియా చిత్రంపై హోప్స్ తో ఉన్నాడు. యూత్ స్టార్ నితిన్ భీష్మ చిత్రం సూపర్ సక్సెస్ అయింది. నెక్స్ట్ మూవీ చెక్ ఫ్లాప్ అయింది. రంగ్దే నిరాశపరిచింది. మ్యాస్టో నష్టాల పాలైంది. రీసెంట్ గా మాచెల నియోజకవర్గం డిజాస్టర్ అయింది. ఈ హీరోలందరూ 100 కోట్ల క్లబ్లోకి చేరే సత్తా ఉన్నవాళ్లే. బడ్జెట్ పైన పెట్టే దృష్టిని కాస్త కంటెంట్ పైన పెడితే ఈజీగా 100 కోట్లను ఈ హీరోలు కొల్లగొట్టగలరు అంటున్నారు సినీ క్రిటిక్స్.